ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అఖిల భారతదేశంలోనే అత్యంత కీలకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరం జూన్ 4న జరిగిన భరతనాట్య పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందిన ప్రతిపక్ష నాయకుడితో పాటు సంబంధిత వారిని సైతం బహిరంగంగానే పరాభవం చేసిన గత రాష్ట్ర పాలనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిగూఢ ప్రతీకార చర్యగా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచి వినలేని వాచాలాలతో వాగిన అనుచర గణం సాక్షిగా జగనన్న చిరునవ్వుల వేదికగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈసారి మారిపోతారు నా కొడకలారు. ఒక్కొక్కడు ఊరికి ఒకడు, రాష్ట్రానికి ఒకడు. అసెంబ్లీ జరిపి తెలుసా మీకు? గౌరవం ఇచ్చే కొద్ది గౌరవం తీసుకోవాలి. గౌరవం చేత మీరు ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? ఉద్యోగం లేకుండా ఉండాలి మీరంతా. అవును, ఇలా కళ్ళు పెద్ద చూస్తే ఎవరు భయపడరు. మీరు భయపడతారా? ఎవరు భయపడ్డు? ఎవరు భయపడ్డు? ఎవరు కూర్చోమని చెప్పండి. అచ్చా మీరు కూర్చో. పరిసరాలు పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి. కూర్చో. ఆగాగలే సినిమా సార్, ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ కాదు. ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ మీసాలు లేదు. ఈయన ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఏదో మగధీరాలో డైలాగ్ రాగా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి, నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. వయసు మీద పడే కొద్దికి అతనికి చాదస్తం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్ర జనాలు జవసత్వాలు పగిలేలా తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు కూటమి అధినేతల ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష హోదా లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు హాజరవుతారా అన్నది చర్చనీయాంశం. ముఖ్యంగా మన దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాజకీయ అవినీతి మరకలు లేని కుటుంబ నేపథ్యంలో దర్శి నియోజకవర్గం అభివృద్ధికై ప్రస్తుత కూటమి అధికారంలోకి వస్తున్న దిశగా తన దిశ నిర్దేశాలు దర్శి నియోజకవర్గం పట్టు కోసం ఏ మేరకు ప్రయాణం సాగిస్తారో వేచి చూడాలి అని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.